హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే గోంగూర పచ్చడి. ఈ సమ్మర్ టైంలో ఈ గోంగూర పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంటే రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఈ గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో 10 days నిలువ ఉండే పచ్చడి చెప్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర, ఇంగువ, జీలకర్ర, మెంతులు, సాసులు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, చింతపండు, బెల్లము, ఎండుమిర్చి, ఉప్పు అండ్ కొన్ని తెల్లగడ్డలు. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ధనియాలు వేసేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర కూడా వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెంతులు కూడా వేసేసుకోవాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత సాసులు వేసేసుకోవాలి. ఇవన్నీ మనకు డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీలో వేసేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు మనకు పులుపు తగ్గినట్టు వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్న ఆవాలు ఇవన్నీ వేసాం కదా, దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం బెల్లము, ఉప్పు వేసేసుకొని ఒక 5-6 తెల్లగడ్డలు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ అనేది పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ ఇప్పుడైతే మళ్ళీ ఒక పెనం పెట్టేసుకొని గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 2 minutes అయితే ప్లేట్ మూసేసి పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాతే పైనుంటి కిందకి, కింద నుండి పైకి కలుపుతూ ఉండాలి చిన్నగా. నేను చూపిస్తున్న విధానంలో చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మగ్గించుకుంటే మన గోంగూర రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే అది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. నున్నగా ఫైన్ పేస్ట్ వచ్చేయాలి. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, శనగపప్పు, కొన్ని ఉద్దిపప్పు వేసేసి వేయించేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత కొన్ని తెల్లగడ్డలు, 2 ఎండుమిర్చి, లైట్గా పసుపు, కొంచెం ఇంగు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసేసి ఆల్రెడీ ధనియాలు పేస్ట్ అంతా పౌడర్ కొట్టాం కదా, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 minutes స్టవ్ పైన పెట్టేసి వేయించేసుకోవాలి. ఈ పచ్చడి అనేది కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి. ఇప్పుడైతే మన ఎమ్మి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హర్షి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.